బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. ఫామ్ హౌస్ లో జరిగినటువంటి పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అభిషేక్ సింగ్ ఫామ్ హౌస్ లో రోహిత్ రెడ్డి నిర్వహించే పార్టీలకు ప్రధానంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా సిట్ గుర్తించింది. అభిషేక్ సింగ్ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు అందులోని కాల్ డేటా, మెసేజెస్ ను విశ్లేషిస్తున్నారు. అనంతరం ఈ డ్రగ్స్ నెట్వర్క్ లో ఇంకా ఎవరెవరున్నారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి అన్న విషయాలను బయటకు తీసే పనిలో ఉన్నారు. మరోవైపు రోహిత్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మాధవి, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్ అదుపులో అభిషేక్ సింగ్ ఉన్నాడు. నిన్న సాయంత్రమే సిట్ అధికారులు అతన్ని హైదరాబాద్ లో అదుపు తీసుకున్నారు. ఆ రోజు పార్టీ సందర్భంగా రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ ఓవరాల్ ఎగ్జిట్ వద్ద అతడి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికే గుర్తించారు. అప్పటి నుంచి కూడా ఇటు అభిషేక్ సింగ్ పరారులో ఉన్నాడు. దీంతో అతడి వివరాలను ఆరా తీసి ఎట్టకేలకు నిన్న సాయంత్రమే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి అతడు అదుపులో ఉన్న నేపథ్యంలో అతడి వద్ద నుంచి డ్రగ్స్ కు సంబంధించిన లింక్స్ ను ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం సిట్ అధికారులు చేసినట్టుగా చెప్పవలసి ఉంటుంది. కేవలం పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన డ్రగ్స్ పార్టీ కాకుండా గతంలో హైదరాబాద్ కేంద్రంగా చాలా మందికి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ రోజు పార్టీలో సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా లీగల్ టీమ్ ను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత తమదైన చర్యలో విచారణ చేసినప్పుడు కూడా వీళ్ళు హైదరాబాద్ లోనే ఓఆర్ఆర్ లోనే ఈ అభిషేక్ సింగ్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా నిర్ధారించారు. కాబట్టి అప్పటి నుంచి ఇతడు పరారులు ఉన్నాడు. ఇతడి కోసం ప్రత్యేకంగా పోలీసులు 4 బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ప్రస్తుతానికైతే అతన్ని అదుపులో తీసుకున్న అతడి సెల్ ఫోన్ డేటా ఆధారంగా గతంలో పైలట్ రోడ్డుకి సంబంధించిన ఫామ్ హౌస్ పార్టీ కాకుండా ఇంకెవరికైనా డ్రగ్స్ సరఫరా చేశాడా లేదా అన్న సమాచారాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం సిట్ చేయబోతుంది. థ్యాంక్ యూ కిరణ్.